ఎన్నో రోజులు కష్టం తర్వాత ఆఖరికి ఇప్పటికి సాధించాను. కానీ ఈసారి మాత్రం ముందు సార్లు అస్సలు కాదు మావా. డే 49 ఆఫ్ లెర్నింగ్ క్యాలిస్థానిక్స్ విత్ ఏఐ లో ఇంకా ఒకే ఒక్క రోజు ఉంది మనం హాఫ్ సెంచరీ కొట్టడానికి. అసలు నేను ఈ సిరీస్ స్టార్ట్ చేసి ఇన్ని రోజులు అవుతుందని నాకే ఆశ్చర్యంగా ఉంది. అసలు నేను స్టార్ట్ చేస్తానని అనుకోలేదు. స్టార్ట్ చేసి ఇన్ని రోజులు అయిపోయింది అప్పుడే. అప్పుడే ఇంకా ఏం అవ్వలేదు. ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది. ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నాం మనం ప్రస్తుతానికి. ఇంకా మన వర్కౌట్ గురించి త్వరగా మాట్లాడేసుకొని ఈ రోజు మెయిన్ మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు వర్కౌట్ ఎప్పుడు వర్కౌట్ కంటే కొంచెం ఎక్కువ కష్టం అనమాట. ప్రతి ఎక్సర్సైజ్ కష్టమైన ఎక్సర్సైజ్ ఇది. ఈ రోజు చేసిన ప్రతి ఎక్సర్సైజ్ కి హోల్ లాట్ ఆఫ్ ఎనర్జీ కావాలంటే నేను ఛాలెంజ్ చేస్తాను. ఈ రోజు చేసిన ఎక్సర్సైజెస్ లో ఎవరైనా 10 reps కంటే ఎక్కువ చేశారంటే ఒక ఎక్సర్సైజ్ అయినా వాళ్ళు ఖచ్చితంగా ఈ భూమి మీద 99% ఆఫ్ పీపుల్ కంటే గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే దగ్గర 50 days నుంచి నేను సేమ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నా కూడా ఇంకా నా దాంట్లో ఫామ్ మిస్టేక్స్ ఉంటున్నాయి. ఇంకా 10 reps కంటే ఎక్కువ చేయలేకపోతున్నాను. సో దాన్ని బట్టి మీరు ఆలోచించవచ్చు ఎంత కష్టమో ఎక్సర్సైజెస్. ఇంకా మనకి ఇష్టమైన పార్ట్ లోకి వస్తే హ్యాండ్ స్టాండ్ ట్రైనింగ్ అనమాట. ఈ రోజు కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పి ఏదో ట్రై చేశాను ఇన్స్టాలో చూసి. కాకపోతే అది పని అవ్వలేదు. నీటిలోకి తెలియకుండా వెళ్ళిపోయాను అనమాట. బట్టలు కూడా మార్చిపోయినాయి. తర్వాత ఉతుక్కోవాలి. ఇంకా మనకి రాని దాని గురించి ఎందుకు అని చెప్పి అది పక్కకు వదిలేసి ఇంకా హ్యాండ్ స్టాండ్ ట్రైనింగ్ లో వచ్చేసాను. అలా 2 సార్లు ట్రై చేసి ఫెయిల్ అయిపోయిన తర్వాత 3 సార్లు ట్రై చేసినప్పుడు నిజంగా ఎంతసేపు హోల్డ్ చేయగలను నేనే ఆశ్చర్యపడ్డాను. దగ్గర 7 seconds కంటే ఎక్కువసేపు హోల్డ్ చేయగలిగాను. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ముందుసారి హోల్డ్ చేసినప్పుడు నేను 2 to 3 seconds హోల్డ్ చేశాను అంతే. అది కూడా లక్కీగా హోల్డ్ చేసినట్టు అనిపించింది. ఈసారి అలా కాదు. ఈసారి మాత్రం ఆ బ్యాలెన్సింగ్ టెక్నిక్ ని మర్చిపోకూడదు. నాకు మతిమరుపు ఎక్కువ కదా. ఈ రోజు ట్రైన్ చేసి మళ్ళీ రేపు మర్చిపోతాను. ఈసారి అలా తప్పు చేయకూడదు. సో సాయంత్రం సరదాగా అలా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళాలన్నమాట బిర్యానీ తినడానికి. డైట్ ఫాలో అవ్వాలని అనుకుంటాం కానీ ఇలాంటప్పుడు తప్పదు ఇంకా. సో ఈ రోజు కింద మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.